అప్పుడు ఎట్లా తమ్ముడు వచ్చేద్దామా చిన్న ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన రాష్ట్రంలో హోటల్ నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేసే జొమాటో, స్విగ్గీ తదితర సర్వీసు సేవా సంస్థల ద్వారా సుమారు 30% నుంచి 40% వరకు వారికి కమిషన్ రూపాయనే ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అంటే వారి యొక్క సర్వీస్ కూడా వాళ్ళు చెప్పే కారణాలు కూడా కొన్ని సబబుగా ఉన్నా కూడా వినియోగదారుల మీద పెనుభారం అయిపోతున్నది. దానివలన హోటల్స్ రంగం మీద విపరీతమైన ఒత్తిడి కలిగి వినియోగదారులకి పెనుభారం అయిపోతున్నది. కనుక ప్రతి ఒక్క వినియోగదారుడు సభ్యులు ప్రతి హోటల్ నుంచి కూడా డోర్ డెలివరీ స్వయంగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి హోటల్ యొక్క నెంబరు ఆన్లైన్లో కానీ నగరంలో ఉన్న ప్రతి హోటల్ ఫోన్ నెంబర్ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కూడా జరిగింది. కనుక మీరు దయచేసి ఆన్లైన్ ద్వారా కాకుండా మీరు స్వయంగా మీకు నచ్చిన హోటల్కి స్వయంగా ఫోన్ చేసి మీరు సర్వీస్ పొందినట్టయితే సుమారు 100కి 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు మీకు లబ్ధి చేకూరుతుందని మేము సవినయంగా మనవి చేస్తున్నాం. దయచేసి ఆన్లైన్ సేవల్ని జొమాటో, స్విగ్గీ తదితర ఇతర ఆన్లైన్ కార్పొరేట్ కంపెనీలని విక్రయాలు చేయకుండా స్వయంగా ఎంకరేజ్ చేయకుండా మన స్వయంగా లోకల్ ఉన్న హోటల్స్కి స్వయంగా ఫోన్ చేసి మీరు సహాయ సహకారాలు అందిస్తారని హోటల్ వ్యాపారస్తుల్ని అన్నిదా రేట్లు ఎక్కువని భావించవద్దని మనవి చేస్తున్నాము. ధన్యవాదములు. నా పేరు వెంకటనారాయణ, ప్రకాశం జిల్లా హోటల్ అసోసియేషన్. ఏమిటనగా ఇక్కడ మాకు ఈ ఆన్లైన్ సర్వీస్ అయిన స్విగ్గీ, జొమాటో ఫుడ్ సప్లయర్స్ వాళ్ళు అధిక మొత్తంలో కమిషన్ తీసుకుంటూ చేస్తూ ఉన్నారని చెప్పేసి, అదే వాళ్ళకి కమిషన్ ఎందుకు ఇవ్వటం అని చెప్పేసి మా హోటల్ సర్వీస్ కూడా డైరెక్ట్గా ఇచ్చి మాకు ఫోన్ చేసిన ఎడల మేము కూడా డెలివరీ ఇస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక 100 రూపాయలకి ఒక 100 రూపాయలు మేము మా దగ్గర తీసుకుంటే 40 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం. అది మీరు కస్టమర్స్కి మీకు లాభం చేకూడటం కానీ మా హోటల్స్లో కూడా డైరెక్ట్గా ఆన్లైన్ డెలివరీ అనేది మీరు ఫోన్ చేసి డెలివరీ ఇచ్చే విధంగా అన్నీ ఉన్నాయి. అది తెలియక కొంతమంది ఏంటంటే ఈ విధంగా స్విగ్గీ, జొమాటోలను చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఒక స్విగ్గీ ఏంటంటే కమిషన్ బేస్ కానీ ఇది కానీ ఏదైనా కానీ మేము ఒక వాళ్ళతో ఏ విధమైన సంప్రదింపు చేసినా కూడా కస్టమర్కి వినియోగపడే విధంగా మేము ఆలోచిస్తున్నాము. కానీ వాళ్ళైతే ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టి మేము చేసే వ్యాపారం కంటే కూడా వాళ్ళు కమిషన్ తీసుకుంటూ కనీసం మమ్మల్ని సంప్రదించట్లేదు. మేము అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే తగ్గించండి పర్సంటేజ్, ఒక పర్సంటేజ్ తగ్గితే మా వినియోగదారుడు అనేవాడు బాగుపడతారు, మేము బాగుపడతాం. మేము ఇక్కడ 100 రూపాయలకు అమ్ముతాం. ఒంగోలు అనే పరిధిలో ఒక మొత్తం మీద 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఒంగోలు అనేది. కానీ ఒక 100 రూపాయలకి 40 రూపాయలు, ఈరోజు 1000 రూపాయలు ఒక కస్టమర్ ఆర్డర్ చేసి 400 రూపాయలు కస్టమర్ లాస్ అవుతున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ అమ్మేదాన్ని మేము పెంచిపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డిస్కౌంట్లు పెడుతున్నారు. అది కూడా మేము అంటే మేము ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళ ఇష్టారీతిలో వాళ్ళ విధంగా వాళ్ళ చేతుల్లోకి మా వ్యాపారాలు వెళ్ళినాయండి. మేము చేయట్లా, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినాయి. అదేవిధంగా ఈరోజు మేమేం కోరుకుంటున్నాం, ఈరోజు నేను ఇవ్వట్లేదండి, నేను సప్లై చేయట్లేదు. నేను సప్లై చెప్తే వాళ్ళు స్ట్రీట్ ఫుడ్లోకి వెళ్తున్నారు, ఎక్కడైనా బండి మీద తీసుకెళ్తున్నారు. కస్టమర్ ఎక్కడైనా దొరుకుతుంది, నాకు ఆ టైంకి ఆహారం
కానీ దాని గురించి చూసుకోవడం కానీ ఒక అధికారులు అనేవాళ్ళు కూడా ఈ స్విగ్గీ జొమాటో ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏమిటి అని చెప్పేసి కూడా ఎవ్వరు ఆలోచించట్లేదు. అలాగే మేము ఏంటంటే ఏపీ స్టేట్ తరఫున అందరం కూడా అందరితో మాట్లాడుకొని ఈ విధంగా ఒక ప్రతి జిల్లాకి ఒక ఇట్లాగే మాట్లాడుకుంటూ ప్రతి చోట ఆన్లైన్ సర్వీసులు పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా హోటల్స్ అసోసియేషన్ తరఫున కూడా ఏదన్నా ఒక ఆన్లైన్ సర్వీస్ కానీ ఏదైనా పెట్టే ఆలోచనలు కూడా మేము చేయాలనుకుంటున్నాము. ప్రతి హోటల్కి ఉందండి. ఒంగోలు టౌన్ ప్రజలకి చెప్తున్నాం, జిల్లాలో కూడా అదేవిధంగా ప్రతి హోటల్కి వాళ్ళ ఓన్ డెలివరీస్ ఉన్నాయి. మీరు కాల్ చేస్తే ఓన్ డెలివరీ అంటే మీకు అదేవిధంగా 1000 రూపాయలకి మీకు ఒక రోజులో 1000 రూపాయలకి 400 మిగులుతుంది అనుకోండి, మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అదేవిధంగా మేము నాణ్యమైన ఫుడ్ అందిస్తామని చెప్పి చెప్తున్నాం. వీళ్ళు ఏంటంటే మేము ఇవ్వమండి, రెస్టారెంట్ ఇవ్వకపోతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని మేము కూడా తప్పుగా మేమేం మాట్లాడలేదు. ఎక్కడో చోట వాళ్ళు తెచ్చుకుంటాం, వాళ్ళ వ్యాపారాన్ని ఆపుకోవట్లా, మేము ఆపుకోవాల్సి వస్తుంది. ఒకళ్ళ నుంచి వాళ్ళని చూసి మేము వ్యాపారాలు ఆపాల్సి వస్తుంది. వాళ్ళు మా మీద సంపాదిస్తున్నారండి. సంపాదించేటప్పుడు మేము పర్సంటేజ్ తగ్గించమంటే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళు తగ్గిస్తే కస్టమర్లు కూడా బాగుపడతారని చెప్పేసి అందరికీ తెలియచేయాలని ఈరోజు మీటింగ్ చెప్పడం జరిగింది. అంతే అండి. నమస్తే. నా పేరు శ్రీహరి కుమార్ అండి.